అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఆల్రెడీ గతంలో కూడా మాట్లాడుకున్నాం. దేశానికి వచ్చినటువంటి మొత్తం పెట్టుబడుల్లో 25% పైగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది. దీని గురించి జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ కు ఈ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి, అక్కడ జరిగిన మార్పు ఏంటి? అంతకు ముందు 5 సంవత్సరాలు అంటే 19 to 24 మధ్య అసలు పెట్టుబడిదారుల వైపు అటువైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నుంచి 24 తర్వాత ఎందుకు వేగంగా ఇంత మార్పు వచ్చిందని చెప్పి దేశం మొత్తం కూడా ఆశ్చర్యంగా పరిశీలించినటువంటి పరిస్థితి. సో తర్వాత అర్థమైంది చంద్రబాబు గారి ట్రాక్ రికార్డు, ఆయన విజన్ కావచ్చు, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు రావడానికి ప్రధాన కారణమైందని చాలా మందికి అర్థమైంది. అయితే తాజాగా బిజినెస్ స్టాండర్డ్స్ లో ఒక వార్త వచ్చింది. అంటే 2024లో ఈ ఇన్వెస్ట్మెంట్లో 9వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 2026 నాటికి 2వ స్థానానికి ఎగబాకింది. అంటే కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే 7 స్థానాలు పైకి వచ్చి పెట్టుబడుల్లో రారాజుగా నిలబడిందని చెప్పి బిజినెస్ స్టాండర్డ్ లో ఒక ఆర్టికల్ కూడా రాశారు. అంటే ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ రాస్తే ఇవన్నీ వాళ్ళ సొంత పత్రికలు, వాళ్ళు డబ్బా కొట్టారంటారు. కానీ ఇది ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో వచ్చిన వార్త కాదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో బిజినెస్ స్టాండర్డ్ లాంటి ఏ పత్రికలో కూడా ఇన్వెస్ట్మెంట్ గురించి రాయకపోగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే పీపీఏ ఒప్పందాలు రద్దు చేసుకున్నారో జాతీయ స్థాయిలో కథనాలు రాశారు. ఆంధ్రప్రదేశ్ తీసుకునే నిర్ణయం వల్ల దేశానికే బ్యాడ్ ఏర్పడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గురించి ఆ టైప్ రాశారు. కానీ ఈ టైపు కథనాలు ఎప్పుడు రాయలా. కానీ బిజినెస్ స్టాండర్డ్ లో 2 రోజుల క్రితం వచ్చినటువంటి ఈ వార్త ఇప్పుడు మరొకసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2 సంవత్సరాల వ్యవధిలో 7 స్థానాలు పెట్టుబడుల్లో ఎగబాకటం అనేది మామూలు విషయం కాదు. 2024లో ఆంధ్రప్రదేశ్ లెక్కల ప్రకారం 1.06 లక్షల కోట్ల పెట్టుబడులు ఉంటే 2026 నాటికి అంటే 2 సంవత్సరాల వ్యవధికి వచ్చేటప్పటికి దాదాపుగా 9 లక్షల కోట్ల ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చినట్టుగా బిజినెస్ స్టాండర్డ్స్ కూడా పేర్కొనడం జరిగింది. ఇది కూడా ఒక నివేదికను ఆధారంగా చేసుకునే దీని గురించి అయితే రాయటం జరిగింది. ప్రాజెక్ట్స్ టుడే అని చెప్పి ఒక నివేదిక ఆధారంగా బిజినెస్ స్టాండర్డ్స్ అయితే రాయడం జరిగింది. అయితే 2 సంవత్సరాల వ్యవధిలో 7 స్థానాలు ఎగబాగటం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. 1,00,000 కోట్ల పెట్టుబడుల నుంచి 2 సంవత్సరాల్లో 9 లక్షల కోట్ల పెట్టుబడులకి ఎగబాగటం అనేది మామూలు విషయం కాదు. అప్పటికే పాతుకుపోయి ఉన్నటువంటి రాష్ట్రాలను కాదని రారాజుగా నిలబడటం అనేది మామూలు విషయం కాదు. సో దీనికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా మరొకసారి చర్చ అయితే నడుస్తుంది. అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ లో ఇంత భూమి ఎందుకు వచ్చింది? ఒకసారి పెట్టుబడులు వరద ఎందుకు వస్తుంది? అరే నిన్న మొన్నటి వరకు 9-10 స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎలా ఎగబాకింది? వాస్తవానికి అంటే ఒకేసారి రాలేదు. 2024లో 9వ స్థానంలో ఉంది, 2025లోకి వచ్చేటప్పటికి 5వ స్థానానికి వచ్చింది, 2026లో 2వ స్థానానికి వచ్చింది. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ మొదటి స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకోబోతుంది 100%. ఎందుకంటే దీని స్పీడ్ చూస్తే మామూలుగా లేదు. మొదటేమో 1,00,000 కోట్ల పెట్టుబడి 2024లో, 2025లోకి వచ్చేటప్పటికి 3.5 లక్షల కోట్ల పెట్టుబడి, 2026లోకి వచ్చేటప్పటికి దాదాపుగా 9 లక్షల కోట్ల పెట్టుబడి. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, బిజినెస్ స్టాండర్డ్ చెప్తున్నటువంటి మాటలు, అందులో ఇచ్చినటువంటి డేటా చెప్తున్నటువంటి మాటలు. అంటే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల వరద ఎలా పారుతుంది అనడానికి ఇదొక నిదర్శనం. ఇదే స్థాయిలో మన దక్షిణాదిలో మరొక రాష్ట్రమే అందుబాటులో లేదు అంటే ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో ముందుకు వెళుతుందో అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో బిజినెస్ స్టాండర్డ్స్ FY 2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనౌన్స్మెంట్ లో దాదాపుగా 8.95 లక్షల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానానికి ఎగబాకింది. అయితే మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. 11 లక్షల కోట్లతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే దాని తరువాతి స్థానంలో 9 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ అయితే రావడం జరిగింది. సో ఆషామాషి వ్యవహారం కాదు. సో ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి 9 లక్షల కోట్ల పెట్టుబడుల్లో కూడా భారీగా దేనికి వచ్చాయంటే డేటా సెంటర్స్ కి వచ్చాయి, రెన్యూబుల్ ఎనర్జీకి వచ్చాయి, గ్రీన్ హైడ్రోజన్ కి వచ్చాయి, బ్యాటరీ అండ్ ఎనర్జీ స్టోర్ కి వచ్చాయి, స్టీల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు వచ్చాయి, ఎలక్ట్రానిక్స్ కి వచ్చాయి, ఐటీ అండ్ జీజీసీకి వచ్చాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వచ్చాయి. అంటే పూర్తిగా అన్ని రంగాలలో కూడా భారీ ఎత్తున పెట్టుబడులు రావడంతో అది 9 లక్షల కోట్లతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలోకి అయితే నిలబడటం జరిగింది. ఒక ఉదాహరణ ఏంటంటే 2026లో 8,175 కోట్లతో లిథియం ఇయాన్ బ్యాటరీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆల్రెడీ ప్రణాళిక రచించారు. ఈ ప్రాజెక్టు విలువ దాదాపుగా
16 గిగావాట్ల సామర్థ్యంతో ఉండి 3,000 మందికి జాబ్ సృష్టించే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో 275కు పైగా ప్రాజెక్టులకు ఇన్వెస్ట్మెంట్ పైప్ లైన్ల కింద 4.5 లక్షల కోట్లకు పైగా ఉందని చెప్పి ఇదే బిజినెస్ స్టాండర్డ్ వివరించింది. అలాగే వీటిలో 172 అప్రూవర్ ప్రాజెక్టు ఉండగా మరొక 103 ప్రాజెక్టులు పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా వచ్చాయని చెప్పి ఇదే బిజినెస్ స్టాండర్డ్ లో రాశారు. అంటే ఎందుకు వచ్చాయి అనేది. అలాగే ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు వస్తున్నాయి అంటే ఇన్ని రాష్ట్రాలు ఉండగా ఆంధ్రప్రదేశ్ వైపే ఎందుకు చూస్తున్నాయి అనే దానికి కూడా బిజినెస్ స్టాండర్డ్ లో ఒక వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కావచ్చు, నీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, పోర్టులు కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, లాజిస్టిక్ కావచ్చు, సింగిల్ విండో అనుమతులు కావచ్చు, నైపుణ్యం ఉన్న మానవ వనరులు కావచ్చు, విధానాల స్థిరత్వం కావచ్చు, వీటన్నిటికీ మించి అక్కడ మంత్రిగా నారా లోకేష్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రధాన కారణం. మనకు వచ్చినటువంటి 9 లక్షల కోట్లు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళదు, కానీ ఎందుకు వెళ్ళలేదు, ఆంధ్రప్రదేశ్కే ఎందుకు వచ్చాయి, ఇతర రాష్ట్రాల్లో పెట్టే పెట్టుబడులు కూడా మానేసి ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు పెట్టారు అనడానికి ఈ బిజినెస్ స్టాండర్డ్ లో ఒక వివరణ కూడా ఇచ్చారు. అన్నిటికీ మించి సింగిల్ విండో విధానం ద్వారా ఏదైతే అనుమతులు ఇస్తున్నారో, ఒక్క పైసా ఆశించకుండా వాళ్ళకి ప్రోత్సాహకాలు అందిస్తున్నారో అవి ఈ రోజు పెట్టుబడులు రావడానికి ప్రధాన కారణంగా చెప్పారు. అలాగే 2026-27 బడ్జెట్ లో 53,915 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ను కూడా ప్రతిపాదించారు. ఇందులో ఎనర్జీ, కనెక్టివిటీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ వంటి వాటికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు. ఇవి కూడా పెట్టుబడులు అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏ రంగాల్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంది, ఏ రంగాలకు నిధులు ఎక్కువ కేటాయిస్తుంది అనేది కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక ప్రధాన పాత్ర. సో దానిలో భాగంగానే ఇందులోకి అయితే రావడం జరిగింది. ఇక 2000 అంటే టాప్ 5 స్టేట్స్ 2024, 25, 26లో టాప్ 5 స్టేట్స్ కనుక మనం చూసుకుంటే 2024లో మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు మొదటి 5 రాష్ట్రాల్లో ఉన్నాయి. 2025లోకి వచ్చేటప్పటికి మహారాష్ట్ర, గుజరాత్ మారలేదు, కానీ రాజస్థాను, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 5వ స్థానానికి వచ్చింది 3 లక్షల కోట్లతో. బట్ 2026కి వచ్చేటప్పటికి మహారాష్ట్ర అంటే గత 3 సంవత్సరాలుగా మహారాష్ట్ర స్థిరంగానే ఉంది, బట్ మిగతా రాష్ట్రాలు మారుతున్నాయి. అప్పటి వరకు గత 2 సంవత్సరాలు స్థిరంగా ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రాన్ని కాదు అని గుజరాత్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 2వ స్థానానికి వచ్చింది. 2026లోకి వచ్చేటప్పటికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా. సో గుజరాత్ 2వ స్థానం నుంచి 4వ స్థానానికి పడిపోతే రాజస్థాన్ అనేది ఒక స్టెప్ పైకి వచ్చింది. అంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 7 స్థానాలు ఎగబాకి 7 రాష్ట్రాలను వెనక్కి నెట్టి 2వ స్థానంలో నిలబడింది. దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. నేను ఇందాకే చెప్పా, 24లో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 25లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు. బట్ 26కు వచ్చేటప్పటికి దానికి రెండింతలు పెంచి దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్, 11 లక్షల కోట్లతో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతుంది. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మహారాష్ట్రను వెనక్కి నెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానానికి వెళుతుంది అనడంలో డౌటే లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వేగం చూశారు కదా మీరు, 2 సంవత్సరాల్లోనే 7 రాష్ట్రాలను వెనక్కి నెట్టి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక పక్కేమో వైసీపీ చేయాల్సినటువంటి విమర్శలు చేస్తున్నాయి, అసలు రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అంటారు వాళ్ళు, రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు అంటారు, కానీ వీటి గురించి మాత్రం ఎక్కడా చర్చించరు, వీటి గురించి మాత్రం ఎక్కడా రాయరు. బిజినెస్ స్టాండర్డ్ లాంటి పత్రికలో ఒక ఆర్టికల్, ఒక రాష్ట్రం గురించి ఒక ఆర్టికల్ వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల భూమి నడుస్తుంది అని వాళ్ళు రాశారు అంటే అది ఏ స్థాయిలో దేశంలో ఇంపాక్ట్ చూపితే వాళ్ళు రాశారో మీరు అర్థం చేసుకోండి. కేవలం వితిన్ 2 years లోనే 7 స్థానాలు ఎగబాగటం అనేది మామూలు విషయం కాదు. వినటానికి చిన్నగా ఉన్న అది మామూలు విషయం కాదు. లక్షల కోట్ల పెట్టుబడులు అనేది చిన్న విషయం కాదు. రాష్ట్రాలు సంవత్సరాల తరబడి పెట్టుబడుల కోసం వేటాడుతున్నా రానటువంటి పెట్టుబడులు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి అంటే అది ఆంధ్రప్రదేశ్ గొప్పదనం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సౌకర్యాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని భావించారు కాబట్టే పెట్టుబడులు పెడుతున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల భూమి నడుస్తుందని చెప్పి ఈ రోజు బిజినెస్ స్టాండర్డ్ లో వచ్చినటువంటి ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా కూడా మరొకసారి సంచలనంగా మారింది. మరొకసారి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు రావడానికి అసలు ఏంటి కారణం అని చెప్పి చర్చించుకోవడమే కాకుండా ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు అంటే అది నారా లోకేష్ గారి గొప్పతనం, అలాగే చంద్రబాబు గారి గొప్పతనం. మొత్తంగా రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్బుగా మారుస్తామని ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్బుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అటు చంద్రబాబు గారు కావచ్చు, ఇటు నారా లోకేష్ గారు. ఇవేమి ఉత్తినే రావాలా, మనం మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంది, కానీ ఈ పెట్టుబడులేం ఉత్తినే రాలా. దావోసు సదస్సు మొదలుపెట్టి నారా లోకేష్ గారు దక్షిణ కొరియా వరకు అనేక దేశాలు తిరిగి పెట్టుబడులను ఆకర్షించారు.
చంద్రబాబు గారు అనేక దేశాలు తిరిగి పెట్టుబడులు, సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళి పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రానికి రప్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు త్వరలో జరగబోయే పెట్టుబడుల సదస్సులో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. సో అంటే ఆషామాషిగా రాలేదు. తండ్రి కొడుకులు ఇద్దరు పడినటువంటి కష్టమే ఈ రోజు పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి వచ్చింది. సో కాబట్టే ఈ రోజు రాష్ట్రం గురించి దేశం మొత్తం కూడా మాట్లాడుకునే పరిస్థితి. సో మీరు ఎలా చూస్తారు? రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రావడాన్ని మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.